నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. దసరా శరన్నవరాత్రులు అంగరంగ వైభవానికి అందుకుంటున్నాయి. దసరా శరన్నవరాత్రుల్లో మొదటి అలంకారమైనటువంటి శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకారం, దాని యొక్క విశిష్టత గురించి ఈవేళ మనం తెలుసుకుంటున్నాం. శరన్నవరాత్రి ఉత్సవాల్లో తొలి రోజైన దుర్గమ్మ బాలా త్రిపుర సుందరిగా కనకదుర్గమ్మ వారు దర్శనమిస్తుంది. త్రిపురుని భార్య త్రిపుర సుందరి దేవి అంటే ఈశ్వరుడి భార్య అయిన గౌరీదేవి అని అర్థం. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం త్రిపుర సుందరి దేవి ఆధీనంలో ఉంటాయి. అభయహస్తముద్రతో అక్షమాల ధరించి అమ్మను ఆరాధిస్తే మనోవికారాలు తొలగిపోతాయి, నిత్య సంతోషం కలుగుతుంది. త్రిపుర సుందరాదేవి స్త్రీ చక్రంలో త్రిపురాంతరయములో మొదటి దేవత కనుక ఉపాసకులకు త్రిపుర సుందరి దేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు. సత్సంతానం అనుగ్రహించే దేవతగా త్రిపుర సుందరి దేవి భక్తులకు పూజలు అందుకుంటున్నారు. ఈ బాల త్రిపుర సుందరి దేవి 2 నుంచి 10 లోపల ఉన్న బాలికలను అమ్మవారి రూపంలో దర్శించుకుని కొత్త వస్త్రములు, పూలు, పళ్ళు పెట్టి అమ్మవారి రూపంలో భక్తులు కనువిందు చేసుకుంటారు. సమస్త దేవి మంత్రాలలో కంటే బాలమంత్రం ఎంతో గొప్పది అంటారు. విద్యోపాసకులకు మొట్టమొదటిగా బాలమంత్రాన్ని ఉపదేశిస్తారు. మహాత్రిపుర సుందరి దేవి నిత్యం కొలి ఉండే శ్రీచక్రంలో మొదటి గడియలో ఉండే మొదటి దేవత బాలాదేవి. బాలాదేవి అనుగ్రహం పొందితే మహాత్రిపుర సుందరి దేవి అనుగ్రహం పొందగలుగుతారు. దసరా మహోత్సవాల్లో భక్తులకు పూర్ణఫలం అందించే అలంకారం శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి ప్రతిత. జై దుర్గా, జై జై దుర్గా.